నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబోలో తెరకెక్కిన కూలీ థియేటర్ హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఒక్కో ఓవర్సీస్ కోసమే 80 కోట్లకు పైగా ఆఫర్ వచ్చినట్లు ట్రేడ్ టాక్. ఇది నిజమైతే కొత్త రికార్డ్ నమోదైనట్లే. ఇంకా లాక్ చేయలేదు, కానీ ఇంకేమైనా డీల్స్ వస్తాయేమోనని నిర్మాత ఎదురు చూస్తున్నట్లు చెన్నై రిపోర్టర్స్ టాక్. తెలుగు రైట్స్ కోసం 3 అగ్ని నిర్మాణ సంస్థలు 50 నుంచి 60 కోట్ల దాకా ఆఫర్ చేస్తున్నట్లు ఇన్సైడ్ లీక్. కానీ సన్ పిక్చర్స్ ఇంకో 10 లేక 20 ఎక్కువ కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇదంతా కేవలం 2 చిన్న టీజర్లు ఇచ్చిన స్పందన వల్ల జరుగుతున్న బీభత్సం. పోటీలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 లాంటి మరో మల్టీ స్టారర్ ఉన్నప్పటికీ కూలీ మీద బజ్ అంతకంతకు పెరుగుతోంది. రజనీతో పాటుగా నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ల కాంబినేషన్ అంచనాలను ఎక్కడెక్కడికో తీసుకెళ్తోంది. ఇతర భాషల్లోనే ఇలా ఉంటే ఇక తమిళం గురించి వేరే చెప్పాలా? తమిళనాడు వెర్షన్ ని ఎంత లేదన్నా 200 కోట్లకు క్లోజ్ చేయవచ్చునని అంటున్నారు. నాన్ థియేటర్, డిజిటల్, డబ్బింగ్, ఓటీటీ, ఆడియో ఇతరితర హక్కులన్నీ కలుపుకుంటే సన్ పిక్చర్స్ పంట మామూలుగా పండేలా లేదు. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం హైప్ ని రెట్టింపు కన్నా ఎక్కువ స్థాయిలో పెంచేస్తోంది. ఏపీ తెలంగాణ హక్కులు అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకున్నట్లు వచ్చిన వార్త ఇంకా ధృవీకరణ కాలేదు. నాగార్జున అడిగారు, కానీ ప్రొడక్షన్ కంపెనీ డిమాండ్ చేసిన మొత్తానికి ఆయన కోట్ చేసిన దానికి వ్యత్యాసం ఉండడం వల్లే కొంచెం పెండింగ్ ఉందని చెబుతున్నారు. అయితే కూలీలో ప్రత్యేక పాత్ర చేసిన కారణంగా నాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తే ఆశ్చర్యం లేదు. కూలీ ఈ స్థాయిలో సంచలనాలు నమోదు చేయడం చూస్తుంటే రిలీజ్ దగ్గరయ్యే కొద్దీ మూవీ లవర్స్ ఫీవర్ అమాంతం పెరిగేలా ఉంది. వచ్చే నెల చెన్నై, ఆగస్టు మొదటి వారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారట.